లవకుశులిద్దరూ ఆ రామాయణ కథాగానం ప్రారంభం చేశారట. నవరసాలతో ఉన్నటువంటి రామాయణాన్ని గానం చేస్తుంటే చిట్ట చివరికి రామాయణం పూర్తి చేస్తే ఎంత పొంగిపోయారంటేట విన్నవాళ్ళు. ఎక్కడో సన్మానం చేయడానికి దండలు తీసుకురావడం లేకపోతే ఏదో బహుమానాలు తీసుకురావడం కాదుట. ఎంత పొంగిపోయారో చూడండి అసలు ఆ రామాయణ కథ వినగానే. ప్రీత కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాహ. అక్కడ కూర్చున్న ఒక మహర్షి ఒక ముని గభాలను లేచాట. మహానుభావ, ఏం పాడావురా రామాయణాన్ని, నేను నీకేమివ్వగలను అని పైనున్న వస్త్రం తీసేసి ఆ కుర్రాళ్ళ చేతిలో పెట్టేశాట. ఇంకో ఆయన తన దగ్గర కలశం ఉంది, రోజు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుంటాడు ఆ కలశంతో. ఒరే నాన్న, ఈ కలశం తీసేసుకోండి రా అని కలశం ఇచ్చేశాట. ఆ రామాయణం అంత అందంగా పాడేశాట. అంత అందంగా పాడి చిట్ట చివరికి అయోధ్యానగరానికి వెళ్ళారు. విడితే అక్కడ రామాయణం పాడుతుంటే రామచంద్రమూర్తి విన్నారు. విని లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పిలిచారు. మిగిలిన పరివారాన్నంతటినీ పిలిచారు. రండి 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 రండి, రామాయణం వినండి, పిల్లలు పాడుతున్నారన్నారు. ఆ లవకుశులిద్దరూ లోపలికి వచ్చారు. కనకపు సింహాసనమున రామచంద్రమూర్తి కూర్చున్నారు. లవకుశులిద్దరూ రామాయణం పాడడం మొదలు పెట్టారట. ఇంత రామచంద్రమూర్తి రామాయణం వింటుంటే సింహాసనం వదిలిచ్చేసి తాను కూడా సభలో కలిసిపోయి కూర్చుని విన్నట్ట. ఆ రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మీరు ఊహించండి. ఇంకా అందుకే ఎక్కడెక్కడ రామాయణం గానం చెయ్యబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడక్కడ సమస్త దేవతలు కూడా వచ్చి కూర్చుని వినమ్రులై పరమ సంతోషంతో వింటారట. అంత పొంగిపోయారట. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు, కోసలో నామముతితా స్పీతో జన పదో మహాన్ వినిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యానామనగరీ తత్రాసీ లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయం అని పూర్వకాలంలో కోసల దేశం అనబడేటటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ కోసల దేశాన్ని గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది. దానికి రాజధాని అయోధ్య. ఆ అయోధ్య నగరాన్ని సాక్షాత్తుగా నిర్మించినటువంటి వాడు, సంకల్ప బలంతో నిర్మించినటువంటి వాడు మనువు. ఆ మనువు ఆ అయోధ్య నగరాన్ని నిర్మిస్తే పేరుకి తగినట్టుగా, అంటే శత్రుదుర్భేజ్యమైనటువంటి రాజధానిగా పరిడవిల్లిందిట. ఎంత గొప్ప పట్టణం అంటే అది ఆయత దశ చద్వేచ యోజనాని మహాపురి శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలశక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీ వామాస యామాసా దివిన్ దేవపతిర్యథ గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలిచండుల సంపూర్ణామిక్షుకాండరసోదకాం. ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే 12 యోజనముల పొడుగుండేదిట, 3 యోజనముల వెడల్పు ఉండేదిట. మహాపథములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట. మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట. ఆ విమానంలో, ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవారు. దాని చుట్టూ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. మంత్రులు, సేనాపతులు మొదలైనటువంటి వారందరూ. అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం, సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట. 2 పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట. దాని మీద, ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట. కాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాస యామాస దివిన్ దేవపతిర్యథ. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నాడట. గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట. చిత్రం ఏమిటంటే ధాన్యము, చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కళంగా పండేవిట. ఏ ఇంట్లోనూ కూడా గృహగాఢామనిచ్ఛిద్రాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదట. అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో, నిర్మాణమో, చెట్టో ఏదో ఒకటి ఉండేది. అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట. అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట. అయితే అయోధ్య పట్టణానికి, లంకా నగరానికి ఒక ప్రధానమైన తేడా ఉంది.
లంకానగరాన్ని వర్ణన చేస్తే లంకానగరానికి బంగారం తాపడం ఉంది, వెండి తాపడం ఉంది, ముత్యాల తాపడాలున్నాయి, రత్నాల తాపడాలున్నాయంటారు. కానీ అయోధ్య నగరాన్ని వర్ణన చేస్తే నగర వైభవంతో పాటు గొప్పతనం ఎవరి గురించి చెప్తారో తెలుసా అండి? ఐశ్వర్యం గురించి చెప్పరు. అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు. ఎందుకని? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. దశరథ మహారాజు గారు ఎలా ఉంటారో చెప్పడానికి దశరథ మహారాజు గారి గురించి వర్ణించక్కర్లేదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో చూడండి. నిజంగా చెప్తారు మహర్షి, తస్మిన్ పురవరే హృష్ట్వా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైస్వైరలుబ్ధాః సత్యవాదినః. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు అపారమైనటువంటి సంతోషంతో ఉండేవారట. అంటే మేము ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్ళాం. కొన్ని రాష్ట్రాలలోంచి వెడితే చూస్తూ అనుకునేవాళ్ళం, ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తున్నట్టు శోకపీడితులై కొన్ని రాష్ట్రాల్లో వెడుతుంటే ఏ ఉత్సాహము లేకుండా పాపం ఓ పంచె కట్టుకుని అరుగులెక్కలా కూర్చునేవారు. ఓ బస్సు వస్తుంటే బస్సు మీదంతా జనం, బస్సు లోపలంతా జనం, 2 గంటలకు ఓ బస్సు కూడా కనపడదు ఊళ్ళ మధ్యలో. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ దేశంలో. ఎందుకని? ఉత్సాహం లేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు. ఎందుకని? పరిపాలించేవాడు అంత గొప్పవాడు, వాడి బొక్కసాన్ని నిండుతుంటుంది, వాడి ఇంట్లో నిండిపోతూ ఉంటుంది, కోట్లు వాడు సంపాదిస్తూ ఉంటాడు, ప్రజలు పేదవాళ్ళుగా ఉంటుంటారు. ప్రజల్లో ఉత్సాహం ఉండమంటే ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు సంతోషంగా ఉండేవారు అయోధ్య నగరంలో. అంటే రాజు ప్రజల సంతోషం పట్ల ఎంత జాగరూకుడై ఉండేవాడో చూడండి. ధర్మాత్మానో బహుశ్రుతాః. ఎవణ్ణి పలకరించండి చాలా విషయాలు చదువుకున్నవాడే, ప్రతివాడు ధర్మం తెలుసున్నవాడే. నరాస్తుష్టా ధనైస్వైస్వైరలుబ్ధాః. ఎవడెవడికి ఎంతుందో అంతంతతో తృప్తిగా ఉండేవాట. ఈ పక్కవాడికి అంత ఉంది, నాకు ఇంకా అంత లేదని ఏడ్చేవాడు ఎవడూ లేడు. ఎవడికి ఎంతుందో అంతతో తృప్తి. అలుబ్ధాః. ఎవడికి లుబ్ధత్వం లేదుట, దానం చేయడానికి ముందుకొచ్చేవారట. సత్యవాదినః. ఎవడు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవాడు. నాల్పసన్నిచయః. ఎవడు తక్కువ కూడబెట్టుకున్నవాడెవడూ లేడు, అపారంగా సంపాదించి చక్కగా దాచుకున్నవాళ్లే. కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయో హ్యసిద్ధార్థో గవాశ్వధన ధాన్యవాన్. ఆవులు, గుర్రాలు, ధనము, ధాన్యము నిండిపోయి ఉండేవిటే. అసలు అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి దగ్గర కూడా ఎన్ని రకాల ఏనుగులో, ఆఖరికి ఐరావత సంబంధమైనటువంటి ఏనుగులు, హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఏనుగులు, బాహ్లిక దేశంలో పుట్టిన ఏనుగులు, అన్ని రకాల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి. అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళందరిళ్లలో కూడా అన్ని రకాలైనటువంటి వస్తు సంపత్తి, ఐశ్వర్య సంపత్తి ఉండేదిట. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? కుటుంబములుగా ఉండేవిట. అదేమిటండి, మనం కుటుంబాలుగా లేమా? అయోధ్యానగరంలోనే కుటుంబాలు ఉండడం ఏమిటి అంటే, కుటుంబము అని అందరినీ పిలవడానికి వీలు లేదు. కుటుంబము ఏమండి, నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవాణ్ణే కుటుంబీ అని పిలుస్తారు. కుటుంబీ అంటే ఎవరో తెలుసా? తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, అక్కడికి 4, 2 కొడుకులు, ఒంటి కన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటి వాళ్ళు. అందుకని 2 కొడుకులు 6, 2 కోడళ్ళు 8, కూతురు 9. అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు, ఇల్లరికి అమర్యాద. అందుకని కూతురే చెప్పాలి, వచ్చి కూతురు వెళ్ళిపోతోందని. అందుకని కూతురు 9, అతిథి 10. ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి. అందుకని అలా తింటే ఈ 10 మంది ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనాలు చేస్తే వాడు కుటుంబీ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆ రోజుల్లో కుటుంబీ అని చెప్పుకునే వాళ్లే ఉండేవారట. కుటుంబిని కానండి అని చెప్పుకున్నవాడు లేడు. అంటే సంతానం లేనివాడు, అతిథి లేనివాడు, మర్యాద తెలియనివాడు ఆ రోజుల్లో లేడు. ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి వాల్మీకి మహర్షి. ఇంత సత్యధర్మములు తెలుసున్న వాళ్ళ నా సుగంధస్య విద్యతే నా మృష్టభోజీ నా దాత నాప్యనంగ నిష్కదృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాపి నాత్మవాన్. అక్కడ ఉన్నవాళ్ళు నా కుండలి, చెవులకు కుండలాలు లేనివాడు లేట, నా మకుటి తలపాగా లేనివాడు లేట, లేదా కిరీటం లేనివాడు లేట. ఏదో కొంచెం అధికారులైతే ఓ కిరీటం, అందుకే లేకపోతే తలపాగా, నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, పూలహారం వేసుకొని వాడు